ఇలాంటి మాటలు, రాజకీయ మాటలు, మరి ఇహలోక సంబంధమైన మాటలు ఆరాధనలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో వెళ్ళర మరి అలా మాట్లాడుకుంటే దేవుడు మన మధ్యలో తెలుసా? దేవుని సన్నిధిని మనము మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మాటలను శ్రద్ధగా వినాలి. వినుట శ్రేష్టం, ఆలకించుట శ్రేష్టం అన్నాడు. మూడవదిగా మన నోటిని కాచుకోవాలి. ఏం కాచుకోవాలి? మనం ఇక్కడ మోకాలేసి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనను దేవుడు అంగీకరించి ఈ స్థలాన్ని తన మహిమతో నింపుతాడు. ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా కానీ దేవుడు తన మహిమతో మరి ఆ స్థలాన్ని నింపుతాడు. ఆ స్థలానికి వచ్చిన వారందరూ కూడా నోరు మూసుకుంటారు. చూడండి, కొంతమంది ఏమేమో వాగుతారు బయట, చర్చిలోకి వచ్చేసరికి అని అంటారు. మాట్లాడేదానికి రాదు. వాడు పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండొచ్చు,